ఓం నమో వెంకటేశాయ. అమలభక్తిమాననా విమలముక్తి సాధనా గోవింద గోవింద. కృతేన సర్వేణ నతుష్ట ఈశ్వరః కృతాకృతాతీతవపుశ్చిదాత్మకః కృతాత్యయే స్వానుషయేన పాతితం కృతాంతదష్టం పరిపాతు మాం హరి అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాద్రివినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశికభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు ఆత్మతత్వాన్ని గురించి చెప్పాడు. దాన్ని అందుకోవటానికి భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలి అని చెప్పాడు. ఆ భక్తి మార్గాన్ని నిలబెట్టుకోవటానికి వైరాగ్యం ఎలా సాధించాలి అని చెప్పాడు. ఆ వైరాగ్యాన్ని సాధించాలంటే ఎలాంటి దోషదృష్టి విషయాల మీద చేయాలి అనే విషయాన్ని చెప్పాడు. చాలా వరుసగా ఓర్పుగా చెప్పాడు. చెప్పి సాంసారికమైన విషయాల మీద దోషదృష్టితో వైరాగ్యాన్ని సాధించి ఈ సంసారంతో సంబంధం లేని సంసారంలో దేన్ని కోరుకొని శ్రీహరి మీదే మనసును నిలబెట్టుకోవాలి అని చెప్పాడు. చెప్పి దానికి కారణంగా సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వర ప్రియ భూతైర్మహద్భిస్వకృతై కృతానాం జీవ సంజ్ఞిత అని ఆ శ్రీహరిని పరిచయం చేస్తున్నాడు. శ్రీహరి అనేది పరమాత్మ యొక్క సగుణ రూపం అని చెప్పుకున్నాము. ఆ పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని అర్థం చేసుకునేటప్పుడు, దాని మీద మనస్సును ఉంచుకునేటప్పుడు ఆయన యొక్క నిర్గుణ రూపానికి మనస్సు చేరుకునేటట్లుగా ఉంచుకోవాలి. ముందే అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే సర్వేషామపి భూతానాం, శరీరాల్లో నివసించేటువంటి ఏ ప్రాణికైనా సరే, శరీరాలలో ఉండేటువంటి ఏ జీవుడికైనా సరే, హరి ఆత్మ, శ్రీహరి ఆత్మ, శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి ఆత్మ. అందుకనే ఆయనకి పరమాత్మ అని పేరు అని అర్థం చేసుకోవాలి. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని గీతలో పరమాత్మ చెప్పినట్లుగా సర్వక్షేత్రేషు శరీరాలన్నిటిలోనూ సర్వేషామపి భూతానాం హరి శ్రీహరి ఆత్మ క్షేత్రజ్ఞ అహం అని ఆయన చెప్పినట్లుగా శ్రీహరి ఆత్మ అని అర్థం చేసుకోవాలి. హరి ఆత్మ. ఒక శరీరంలో ఉండేటువంటి వాడు జీవుడైతే, ఒక శరీరాన్ని నేను అని అనుకునేవాడు జీవుడైతే, శరీరాలన్నిటిలోనూ ఉన్నవాడికి ఏమి పేరు అంటే ఈశ్వర అని పేరు. ఒక శరీరాన్ని నేను అనుకుని దాన్ని నియంత్రిస్తున్నాను అని అనుకునేవాడికి జీవుడైతే, ఆ శరీరంలో బతుకుతున్నాడు అన్నట్లుగా వాడికి ఆ పేరు వస్తే, శరీరాలన్నిటినీ నియంత్రిస్తున్నటువంటి వాడికి ఏం పేరు వస్తుంది అంటే ఈశ్వర, అన్నిటినీ నియంత్రించేవాడు, అన్నిటికీ అధిపతి అనే పేరు వస్తుంది ఈశ్వర.
ఇప్పుడు ఏ శరీరానికి ఆ శరీరం విడివిడిగా తీసుకుంటే, ఒక్కొక్క శరీరానికి జీవుణ్ణి విడివిడిగా కట్ చేసేస్తే జీవుడు వేరువేరు ఉన్నారు అని అనుకుంటే, ఏ జీవుడికి ఆ జీవుడు ప్రియుడు, తనకు తాను ఇష్టమైనటువంటి వాడు. మరి జీవులందరికీ కలిపి ఎవరిష్టము అని ప్రశ్నించుకుంటే, జీవులందరికీ ఆత్మ తనకు తాము ఇష్టం కదా, తమకు తాము ఇష్టం కదా. కాబట్టి ప్రియ అందరికీ ఇష్టమైనవాడు, సర్వేషామపి భూతానాం ప్రియ. ఈ శరీరంలో ఉండే జీవుడు పక్క శరీరంలో లేడు అని అనుకుందాము. ఈ శరీరానికి జీవుడు కట్ అయిపోయాడు, ఆ శరీరానికి జీవుడు ఆ శరీరంలో కట్ అయిపోయాడు అని అనుకుందాము. ఏ జీవుడినైనా నీకు అందరికంటే ఎవరిష్టం అని అడిగితే ఏం చెప్తాడు? నేనిష్టం, ఆత్మ అహమిష్ట అని చెప్తాడు. ఏ శరీరంలో అడిగిన ఏ జీవి అయినా సరే ఇదే ప్రశ్నకి ఇదే సమాధానం చెప్తాడు. ఈ ప్రశ్నకి ఇదే సమాధానంగా చెప్తాడు. అహమిష్ట, నేను నాకు ఇష్టం, నేను నాకు ప్రియుడిని అని చెప్తాడు. మొత్తం అందరూ చెప్పిన సమాధానాలని ఒక వాక్యంలోకి తీసుకుంటే ఆత్మ ఇష్ట, ఎవరికి వారికి ఆత్మ అనేది ఇష్టం. మరి అన్ని శరీరాలలో ఉండేటువంటి ఆత్మ ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, హరిహి అని, పరమాత్మ అని చెప్పుకున్నాం కదా, ఆయనే. కాబట్టి ఆయనే అందరికీ ప్రియుడు, అందరికీ ప్రియుడు. ఏ జీవికి ఆ జీవి తనకు తాను ప్రియుడు, పక్క జీవుడు ప్రియుడు కాడు అని అనుకోవాలి. కానీ జీవులందరికీ మాత్రం శరీరాలన్నిటిలోనూ వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ ప్రియుడే. వాళ్ళకి తెలియకపోని ప్రియుడే. హరిరాత్మ ఈశ్వర ప్రియ. నాకు ప్రియుడైతే నాకు తెలుస్తుంది కదా అని ఎవరూ భ్రమపడక్కర్లేదు. మనకి ఇష్టమైనవన్నీ మనకేం తెలియవు. మన ఇంట్లో అల్లరి చేసే చిన్నపిల్ల ఒకటి ఉంటుంది. ఆ పిల్లని గురించి కంప్లైంట్స్ చెప్తాము. ఆ పిల్లంటే మనకి ఇష్టం లేదన్నట్టు అంటాము. కానీ సరిగ్గా చూస్తే ఆ పిల్ల మీదే, అల్లరి చేస్తున్న పిల్ల మీదే ఎక్కువ ముద్దుంటుంది, ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని ఇలా ప్రకటిస్తాము. కాబట్టి మనకి ఇష్టం ఉంటే ఇష్టంగానే ప్రకటిస్తామని, ఇష్టం ఉంటే ప్రకటించి తీరుతామని ఇలాంటి నిర్బంధాలు ఏమీ లేవు. మనకి ఇష్టం మన స్వస్వరూపం అయితే ఆ స్వస్వరూపం పరమాత్మే కాబట్టి పరమాత్మే మనకు ప్రియుడు అనే విషయంలో ఏ డౌటు అక్కర్లేదు, ఏ సందేహము అక్కర్లేదు. హరిహి ఆత్మ ఈశ్వర ప్రియ అని చెప్పుకోవచ్చు. భూతైర్మహద్భిస్వకృతై కృతానాం. ఈ జీవులందరూ కూడా ఆయా శరీరాల్లో ఉన్నారు కదా. ఏ జీవుణ్ణి శరీరం లేకుండా నిర్ధారించి చూపించటం అనేది కష్టంగా ఉంది. ఏ జీవైనా సరే ఒక శరీరంలో ఉన్నాడు అని చెప్పుకుంటేనే ఆ జీవి సరిగ్గా దొరుకుతాడు. కాబట్టి స్వకృతై కృతానాం, స్వకృతై తమ తమ కర్మలతో, కృతానాం వాళ్ళు శరీరాలను తయారు చేసుకున్నారు. వాళ్ళు ఆ శరీరాన్ని తయారు చేసుకుని ఆ శరీరాల్లో వాళ్ళు ఉంటున్నారు. స్వకృతై కృతానాం భూతానాం. ఇంకా కూడా స్వకృతై, ఈ ఎవరికి వాళ్ళు కర్మలతో వాళ్ళ శరీరాలని తయారు చేసుకున్నా సరే ఆ శరీరాలన్నీ కూడా భూతైర్మహద్భి కృతానాం కదా. మహాభూతాలు అంటే పృథివీ, యప్, తేజో, వాయు, ఆకాశాలు అనేటువంటి 5 భూతాలు వీటితో తయారైనవి కదా. కాబట్టి భూతైర్మహద్భి కృతానాం. ఈ భూతైర్మహద్భి, ఈ పంచమహాభూతాలని ఎవరు తయారు చేశారు? స్వకృతై, ఆ పరమాత్మే తయారు చేశాడు. జీవుల కర్మలు పరమాత్మ మహాభూతాలను తయారు చేయటం అనే రెండు కలిస్తే ఈ శరీరాలు తయారైనాయి. కాబట్టి భూతైర్మహద్భి కృతానాం, స్వకృతై కృతానాం. ఇతను ప్రతి జీవుడు ఆ శరీరాల్లో ఉంటున్నాడు. భూతైర్మహద్భి స్వకృతై కృతానాం భూతానాం. వీటన్నిటికీ కూడా హరిహి ఆత్మ ఈశ్వర ప్రియ. కాబట్టి శరీరాలలో ఉండేవాడి పేరు జీవుడు అనే పేరైతే శరీరాలలో అన్నింటిలోనూ ఉండేవాడి కూడా అదే పేరు రావాలి కదా. కాబట్టి జీవ సంజ్ఞిత, నిజానికి జీవుడు ఈయనే కానీ కట్ అయిపోయాడు కదా. ఏ శరీరానికి ఆ శరీరం. ఆ కట్ అయిపోయిన వాడికి జీవుడు అనేటువంటి వ్యవహారం వచ్చింది. జీవుడనే వ్యవహారమే కానీ అతను జీవుడు కాదు. జీవుడు వాస్తవానికి ఈయన జీవ సంజ్ఞిత. ఈయనే జీవుడు, ఈయనే పరమాత్మే జీవుడు. ఈ పరమాత్మే శరీరాలన్నింటిలోనూ ఉన్నవాడు.
పరమాత్మే శరీరాలన్నిటినీ నియంత్రిస్తున్నవాడు, పరమాత్మే శరీరాలన్నిటిలోనూ ప్రియంగా ఉన్నవాడు అని ప్రహ్లాదుడు పరిచయం చేస్తున్నాడు. సర్వేషామపి భూతానాం హరిరాత్మా ఈశ్వరః ప్రియః భూతైర్మహద్భిः స్వకృతైః కృతానాం జీవసంజ్ఞితః అనేటువంటి ఈ శ్లోకంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాడు అనే సంగతి తెలుస్తుంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు అంటే శరీరాలతో మొదలుపెట్టాడు. ఎక్కడి దాకా వెళ్ళాడు? జీవుడి దాకా వెళ్ళాడు. ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు అంటే పరమాత్మ దాకా తీసుకువెళ్ళాడు. దీన్ని బృహదారణ్యకోపనిషత్తు నుంచి కొట్టేశాడు. అక్కడ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని, సర్వం మనకి వ్యవహారంలో ఉండేటువంటిది ప్రతి ఒక్కటి అనే దాన్ని యూనిట్గా తీసుకుని, ప్రతి ఒక్కటి అనే దాన్ని అన్నిటినీ కలిపేసి ఒక యూనిట్గా తీసుకుని అది ప్రియం కదా. అంటే దేహం మొదలు పెడితే ఆ దేహానికి కావలసినవి, దేహానికి సంబంధించినవి ఇవన్నీ కూడా ప్రియం కిందకి లెక్కకు వస్తాయి కదా. ఇవి ఎందుకు ప్రియంగా ఉన్నాయి అని మొదలు ప్రశ్న వేసి, ఇది ఆత్మనస్తు కామాయ, మనకు అనుకూలం కాబట్టి, జీవుడికి అనుకూలం కాబట్టి ఇవి ప్రియంగా ఉన్నాయి అనే మాట తీసుకొచ్చి చూపించి, అందువల్ల ఈ దేహాదులు ఆత్మ ఈ రెండింటినీ ఒక తాసులో పెడితే ఆత్మకే బరువు ఎక్కువ అవుతుంది, దేహాదులకు బరువు తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రియుడైన వాడు ఆత్మే కదా అని చూపించి, ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధ్యాసితవ్యో మైత్రేయి ఆత్మనోవారే దర్శనేన విజ్ఞానేన మత్యా ఇదం సర్వం విదితం అని చెప్పి ఆత్మ అనే దాన్నే తెలుసుకోవాలి, దానికోసం శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి అని చెప్పి ఆ తర్వాత గ్రంథంలో ఆ తర్వాత దీంట్లో ఆత్మ లక్షణాలు ఏమిటి అని క్రమంగా ఆలోచన చేసుకుంటూ దాన్ని పరమాత్మ స్వరూపం వరకు తీసుకెళ్ళిపోయారు. వ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం వరకు తీసుకెళ్ళిపోయి దాన్ని అక్కడ ఉంచేశారు. మొత్తం దాని సారాంశాన్నే ఇక్కడ తీసుకొచ్చి చూపించి, ముందు దేహాలతోనూ భూతాలతోనూ మొదలు పెడదాము, అక్కడి నుంచి జీవుడి దాకా వెళదాము, జీవుడి దగ్గర నుంచి పరమాత్మ దాకా వెళ్ళిపోదాము అనేటువంటి తీరును ఇక్కడ ప్రహ్లాదుడు పరిచయం చేస్తున్నాడు. సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వరః ప్రియః భూతైర్మహద్భిः స్వకృతైః కృతానాం జీవసంజ్ఞితః అనే ఈ శ్లోకం. పోన్లేండి, హరి అనే ఆయన గొప్పవాడు, మంచివాడు, పెద్దవాడు, అన్ని శరీరాల్లోనూ ఉండేవాడు, ఇన్ని శరీరాల్లో ఉండేవాడు, మొత్తం జగమంతా వ్యాపించినవాడు, చాలా పెద్దవాడు. నేను పిలిస్తే పలుకుతాడా? లేదా నేను రమ్మంటే మనసులోకి వచ్చేస్తాడా? నేను తెలుసుకుంటాను అంటే నన్ను తెలుసుకో అన్నట్టు కూర్చుంటాడా? ఏం చేయడు కదా. నా సామర్థ్యం చాలా తక్కువది, ఆయన యొక్క వ్యాపకత్వం చాలా పెద్దది, మా ఇద్దరికీ పొంతనేది అని అడిగితే దానికి చెప్తున్నాడు, ఇలా ఆలోచిస్తే ఎవరూ సరిపోరయ్యా ఆయన ముందు. దేవోసురో మనుష్యోవా యక్షో గంధర్వ ఏవవా భజన్ ముకుంద చరణం స్వస్తిమాన్ స్యాత్ యథా వయం అని. ఇలా ఆలోచిస్తే ఎవరికి వాళ్ళు మేము మనుష్యులము, మేము రాక్షసులము, మేము ఆయనకి సరిపోతామా అని ఆలోచిస్తే సరిపోదు. దేవోవా దేవుడైనా సరే, అసురోవా అసురుడైనా సరే, మనుష్యోవా యక్షోవా గంధర్వోవా ఏవవా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఆయన ముందు అనరు. కానీ ఎంతటి వాళ్ళైనా సరే ఆయన్ని సేవించుకోవచ్చు, ఆయన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసుకోవచ్చు. భజన్ ఆయన్ని సేవించుకుంటూ ఎవరైనా సరే, ఆయన్ని సేవించుకునేవారెవరైనా సరే, ముకుంద చరణం ఆ ముకుందుడి యొక్క పాదాలను సేవించుకునేవారు ఎవరైనా సరే, స్వస్తిమాన్ స్యాత్ పరమ ప్రయోజనాన్ని పొందవచ్చు. పరమ ప్రయోజనాన్ని పొందిన వారు తప్పనిసరిగా అవుతారు. దానికి యథా వయం నేనే దృష్టాంతం. నేను ఆ ముకుందుణ్ణి పట్టు కూర్చున్నాను, ఆయన పాదాలనే పట్టు కూర్చున్నాను, ఆయన్ని తప్ప ఇంకెవ్వరినీ ధ్యానించను, ఆయన్ని తప్ప మనసులోకి ఎవరినీ రాణించను. నేనెంత సేఫ్గా ఉన్నాను అని మీకే తెలుసు. నన్ను ఎన్ని రకాలుగా పొడుద్దామని చూశారు వీళ్ళు, నాకేం కాలేదు. ఎందుకు కాలేదు? యథావయం స్వస్తిమాన్ స్యాత్. ఆయన్ని పట్టుకున్న వాడికి కష్టమేం కలుగుతుందా? కష్టం కలగదు.
ఆయన్ని ఎవరైనా పట్టుకోవచ్చు, ఆయన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మంచి కలగటం అనేది గ్యారంటీ. కాబట్టి ఆయన పెద్దవాడు వ్యాపకుడు, ఆయన్ని నేను ఇంత చిన్నవాడిని ఏం పట్టుకుంటాను అని అనుకోకూడదు. మనం చిన్నవాళ్ళము కాబట్టే ఆయన్ని పట్టుకోవాలి అని అంటున్నాడు. దేవ అసుర మనుష్యో వా యక్షో గంధర్వ ఏవ వా భజన్ ముకుందచరణం స్వస్తిమాన్ స్యాద్ యథా వయం అనే శ్లోకంలో. పోనీ ఇంకో రకంగా చూసుకుందాం. నువ్వు రాక్షసుడివి, లేకపోతే నువ్వు మనిషివి, నువ్వు ఆయన్ని పట్టుకోలేవు అంటే ఎవరు పట్టుకోగలరు? నాలం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వాసురాత్మజాః ప్రీణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞత. అయ్యా, ఆయన్ని సంతోషపెట్టాలి అంటే ముకుందస్య ప్రీణనాయ, ముకుందుడికి ప్రీతిని కలిగించాలి అంటే ద్విజత్వం నాలం, పెద్ద బ్రాహ్మణుడిగా పుట్టడం అనేదేమీ సరిపోదు. ఏదో పెద్ద బ్రాహ్మణుడిగా పుట్టాడు, పెద్ద వంశంలో పుట్టాడు అన్నంత మాత్రాన ఆయనేం అందుతాడనేమీ లేదు, ఆయనకేమీ సరిపోదు. దేవత్వం, అలాగని దేవతల్లో పుట్టాడు దేవుడు అంటే ఆ దేవుళ్ళకు కూడా అందుతాడనేమీ లేదు. ఋషిత్వం, ఋషులందరికీ మంత్రద్రష్టలందరికీ ఆయన అందాడు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మంత్రద్రష్టలలో కొంతమందికి అంది ఉండవచ్చు, కొంతమందికి అంది కూడా ఉండకపోవచ్చు. అసురాత్మజాః, రాక్షసులకు పుట్టినంత మాత్రాన మీకు అందడని గ్యారంటీ కూడా ఏమీ లేదు, అందడు అనేమీ లేదు. ఆయన్ని అందుకోవటానికి ద్విజత్వం దేవత్వం ఋషిత్వం ఇవేమీ పెద్దగా సరిపోవు. నా వృత్తం, ఆయనకి ఫలానా వృత్తిలో ఉండేవాడు, లేదా ఫలానా నడవడికలో ఉండేవాడు, లేదా ఫలానా పదవిలో ఉండేవాడు సరిపోతాడని కూడా ఏమీ లేదు. నా బహుజ్ఞత, ఆయనకి అన్నీ తెలిసినవాడైతే లేదా ఎక్కువ తెలిసినవాడైతే తొందరగా ఇష్టంగా ఉంటాడు, లేదా తొందరగా ఆయన అందిపోతాడు అనేది కూడా ఏమీ లేదు. నా వృత్తం నా బహుజ్ఞత ముకుందస్య ప్రీణనాయ నాలం, ఇవి అవి సరిపోవు. వారు పొందిన జన్మల ద్వారా ఆయన్ని సంతోషపెట్టలేరు. వారు చేసేటువంటి ఈ లౌకికమైన పనుల ద్వారా, పెద్ద పెద్ద పనుల ద్వారా ఆయనకేమీ సంతోషం కలగదు. వారేవో అక్కర్లేని విషయాలు తెలుసుకుని నేను సర్వజ్ఞుణ్ణి, నేను బహుజ్ఞుణ్ణి, నాకు చాలా తెలుసు, నాకు ఈ విషయాలు తెలుసు, ఆ విషయాలు తెలుసు అనుకున్నా సరే ఆయన ఏమి వాటికి లొంగడు. నాలం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వాసురాత్మజాః ప్రీణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞత న దానం న తపో నేజ్య న శౌచం న వ్రతాని చ ప్రీయతే అమలయా భక్త్యా హరిరన్యత్ విడంబనం. ఆయనకి అమలమైన నిర్మలమైనటువంటి భక్తి అనేది ఒక్కడే నచ్చుతుంది. అమలయా భక్త్యా, ఏ రకమైన మాలిన్యం ఉండకూడదు, అందులో ఏ రకమైనటువంటి ఇతర సంస్పర్శ అనేది ఉండకూడదు. ఏదో ఫలానా ప్రయోజనం కోసం, చివరికి నాకు మోక్షం రావటం కోసం అని కూడా ఆయన కలవకూడదు. ఆయనకి అది నచ్చదు. ఆయనకి అమల భక్తి, నిర్మలమైనటువంటి భక్తి. ఏం లేదు, నా యొక్క స్వస్వరూపం కాబట్టి నాకు ప్రేమ, నాకు సహజంగా నా మీద ఉన్నటువంటి ప్రేమే, అది అఖండమైనటువంటి ప్రేమ, ఆ అఖండమైన ప్రేమ ఆయన మీద ఉంది అన్నట్లుగానే ఉండాలి తప్ప, నాకు ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి, నాకు ఆయన మీద భక్తి ఎందుకంటే నాకు మోక్షం కావాలి కాబట్టి అని ఇలాంటి కాబట్టి బట్టి వ్యాపారం ఆయన దగ్గర సరిపోదు. ఆయనకి అమలా భక్తి అనేది ఇష్టం. ఈ అమల భక్తి లేకుండా ఏదో దానాలు చేశాము అని అనుకుంటే ఆయన పెద్దగా పట్టించుకోడు. నా తపస్సు చేసినా సరే లెక్క చేయడు. హిరణ్యకశిపువు తపస్సు చేస్తే ఆయన వచ్చి లెక్క చేశాడా? బ్రహ్మగారు వచ్చాడే కానీ. నా ఇజ్య, లేదా ఏదో పూజలు చేశామా, పునస్కారాలు చేశామా, యజ్ఞాలు చేశామా, యాగాలు చేశామా, ఏం పెద్దగా పట్టలేదు. నా శౌచం, చాలా శుచిగా ఉండేవాళ్ళు ఉంటారు, మనసులోకి కానీ లేదా శరీరానికి కానీ ఏ రకమైన మాలిన్యాన్ని తగల్చకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా లొంగడు. మనస్సు నిర్మలంగా ఉన్నా ఆ నిర్మలమైన మనస్సులో నిర్మలమైన భక్తి లేకపోతే ఆయన రాడు, పట్టించుకోడు. నా వ్రతానిచ, ఎన్ని నియమాలను తీసుకున్నా సరే ఆయన పట్టించుకోడు. పైపెచ్చు నిర్మలమైన భక్తి లేకుండా ఇవన్నీ చేస్తే ఇవన్నీ విడంబనాలు, నాటకాలు అనుకుంటాడు ఆయన. నాటకాలకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎవరైనా నాటకం ఆడితే వాళ్ళకేదో ప్రైజ్ ఉంటుంది, లేదా వాళ్ళకేదో బహుమానం ఉంటుంది. బహుమానం లేకుండా ఏం పోదు, కానీ నాటకాలకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు కదా. నాటకాలను మించి ఏమి ఇచ్చేసేయరు కదా. అలాగే ఈయన కూడా ఇవన్నీ నాటకాలు లాంటివి అని అనుకుని అన్యద్ విడంబనం,
అమల భక్తి లేనివన్నీ కూడా నాటకాలు లాంటివి అని వేరే గాట కట్టి వాటికి ఇవ్వాల్సిన ఫలితాలను వాటికి విడిగా ఇస్తాడు. వాళ్ళు నాటకాలు అనుకుంటాడే కానీ నిర్మలమైన భక్తికి సంతోషించినంతగా వీటికి సంతోషించడు. వీటికి సంతోషిస్తాడు, తన వాక్యం ప్రకారం చేస్తున్నారు కాబట్టి సంతోషిస్తాడు, సరి అయిన విధానంలో చేస్తే ఇంకా సంతోషిస్తాడు. కానీ నిర్మలమైన భక్తితో చేయట్లేదు కాబట్టి వాటి నాటకాల్లాగా జమ కడతాడు. నిర్మలమైన భక్తితో చేస్తే మాత్రం వాటిని పరిశుద్ధంగా ఎంచి పరిశుద్ధంగా తీసుకుంటాడు. నిర్మలమైన భక్తికి తప్ప దేనికి లొంగడు అని ప్రహ్లాదుడు అంటున్నాడు. న దానం న తపో న ఇజ్య న శౌచం న వ్రతాని చ ప్రీయతే అమలయా భక్త్యా హరిరన్యత్ విడంబనం. అందువల్ల ఆయనకి ప్రేమ అనేది కేవలం నిర్మల భక్తితో మాత్రమే కలుగుతుంది కాబట్టి తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాని సర్వభూతాత్మని ఈశ్వరే. అందువల్ల తతః హరౌ ఆ శ్రీహరి మీద, భగవతి భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి మీద భక్తిం కురుత భక్తిని తెచ్చుకోండి, భక్తిని చేసుకోండి, తయారు చేసుకోండి. ఒక వంట వండినట్లుగా, ఒక పని చేసి సాధించినట్లుగా భక్తిని కూడా సాధించుకోండి. దానవాహ మీరు దానవులైనా కావచ్చు, లేదా దానవ స్వభావం ఉంటే మీకు ఉండవచ్చు, మీరు రాక్షసులు అవ్వచ్చు, అసురులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన మీద భక్తిని సాధించి పెట్టుకోండి అయ్యా. పెట్టుకుంటే ఆయన మీకు లొంగుతాడు, ఆయనకి మీ మీద ప్రేమ కలుగుతుంది. భక్తిని సాధించాలి అంటే ఎలాగా అంటే ఆత్మౌపమ్యేన, మీ మీద మీకు ప్రేమ ఉంది కదా, మీ స్వరూపం మీద మీకు ప్రేమ ఉంది కదా, నేను అనే భావం మీద ప్రేమ ఉంది కదా. ఆ నేను అనేదాన్ని ఎక్స్పాండ్ చేస్తేనే ఈయన పరమాత్మ అనే వచ్చాడు కదా, చెప్పుకున్నాం కదా దానికోసమే. కాబట్టి ఒక నేను మీద అంత ప్రేమ ఉంటే, లేదా ఒక శరీరంలో ఉండే నేను మీద అంత ప్రేమ ఉంటే, శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి వ్యాపకమైన పరమాత్మ మీద ఎంత ప్రేమ ఉండాలి అని ఆలోచించుకోండి. ఆత్మౌపమ్యేన, మీకు మీ మీద ఉండేటువంటి ప్రేమతో పోల్చుకుని చూసుకోండి. ఎంత ప్రేమ ఉండాలి అంత ప్రేమను సాధించేసేయండి. ఆత్మౌపమ్యేన అది పెంచితే గనక సర్వత్రా ఆ ప్రేమ వస్తువులన్నిటికీ సమానంగా పరుచుకుంటుంది, వస్తువులన్నిటి మీద సమానంగా పరుచుకుంటుంది. ఎందుకంటే ఈ శ్రీహరి, ఈ ఈశ్వరుడు లేదా ఈ పరమాత్మ కేవలం ఒక శరీరంలో లేడు, శరీరాలలో మాత్రమే లేడు, శరీరాలలోనూ ఉన్నాడు, విషయాల్లోనూ ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు కదా. కాబట్టి సర్వభూతాత్మని, సర్వభూతాలకి లేదా ప్రాణులన్నిటికీ శరీరాలన్నిటిలోనూ ఆత్మగా ఉండేటువంటి ఆ శ్రీహరి మీద ప్రేమ పెంచుకోండి. మొత్తం మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలోని పదార్థాలన్నిటిలోనూ ఉండేటువంటి ఆ శ్రీహరి మీద, ఆ ఈశ్వరుడి మీద భక్తిని కురుతా, భక్తిని చేసుకోండి, భక్తిని పెంచుకోండి. సర్వత్రా అన్ని విషయాలన్నిటిలోనూ, శరీరాలన్నిటిలోనూ సర్వభూతాత్మని, అన్నిటికీ అంతర్యామిగా ఉండే, అన్నిటికీ నియంత్రకుడిగా ఉండేటువంటి ఆ పరమాత్మ మీద భక్తిని చక్కగా పెంచుకోండి అని ప్రహ్లాదుడు రాక్షస కుమారులకి చెప్తున్నాడు. తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే అనేటువంటి ఈ శ్లోకంలో. మరి మేము చేస్తే మాకు ఫలితం దక్కుతుందా అంటే దక్కుతుందంటున్నాడు. దైతేయాః యక్ష రక్షాంసి స్త్రియః శూద్రాః వ్రజౌకసః ఖగాః మృగాః పాపజీవాః సంతి అచ్యుతతాం గతాః అనేటువంటి ఈ శ్లోకంలో దైతేయాః వాళ్ళు దితి వంశానికి చెందిన వాళ్ళు కావచ్చు, యక్షాః యక్షులు కావచ్చు, రక్షాంసి రాక్షసులు కావచ్చు, స్త్రియః స్త్రీలు కావచ్చు, శూద్రాః శూద్రులు కావచ్చు, వ్రజౌకసః ఎక్కడో గొల్లపల్లిలో ఉండి పాలు పితుక్కుంటూ ఉండవచ్చు, వాళ్ళకేమి లోకజ్ఞానం కూడా కనీసం ఉండకపోవచ్చు. ఖగాః అసలు మనుషులే కారు, పక్షులు అని అనుకోవచ్చు, మృగాః జంతువులు అనుకోవచ్చు, పాపజీవాః ఎప్పుడూ ఇంకో ప్రాణిని పట్టుకుని తినేటువంటి పాములు మొదలైన పాపజీవాలైనా కావచ్చు. సంతి అచ్యుతతాం గతాః అచ్యుతమైనటువంటి ఆ పరమాత్మను పొంది మనకు కనిపిస్తున్నాయి కదా.
సంతి అచ్యుతాంగతా. అసలు ఈ సృష్టిలో ఇలాంటివి ఎన్నో కూడా పరమాత్మను పొంది కనిపిస్తున్నాయి. సంతి అచ్యుతాంగతా అని ప్రహ్లాదుడు అంటున్నాడు. ఇన్ని జీవాలు, ఇంత జాతులకు సంబంధించిన వ్యవహారం మొత్తం పరమాత్మను పొంది మనకు కనిపిస్తూ ఉంటే మనం చేస్తే పరమాత్మ మనకు అందుతాడా లేదా, భక్తిని మనం కష్టపడి సంపాదించుకున్న తర్వాత ఆయన దొరక్కపోతే పరిస్థితి ఏంటి అని అనవసరమైన ప్రశ్నలతో కాలక్షేపం చేయనక్కర్లేదు అని అంటున్నాడు. మనం ప్రహ్లాదుడి వాక్యాన్ని తీసుకుని ఆయన చెప్తున్నాడు అని అనుకోకుండా మనమే వీళ్ళందరూ పరమాత్మను పొంది మనకు కనిపిస్తున్నారా అని మనకు తెలిసిన లిటరేచర్లో మనం వెతుక్కుంటే సంతి అచ్యుతాం గతాః, వీళ్ళలో చాలామంది పరమాత్మను పొందిన వాళ్ళు కనిపిస్తున్నారు. దైతేయ, దితికి సంతానం ప్రహ్లాదుడే ఉన్నాడు, ఆయనే పరమాత్మను పొందినవాడై కనిపిస్తున్నాడు. దైతేయ, యక్షుల్లో మణిమంతుడు లాంటి కొంతమంది యక్షులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, లేదా కుబేరుడే ఉన్నాడు, ఆయన పరమాత్మను పొందాడు, పరమేశ్వరుణ్ణి పొందాడు. మనకి పరమాత్మ అంటే పరమేశ్వరుడు వేరు, శ్రీహరి వేరు, లేదా బ్రహ్మగారు వేరు అనేటువంటి భ్రమ లేదు కదా, అలాంటి భ్రమ ఏం లేదు కదా. కాబట్టి పరమాత్మ యొక్క ఒక సగుణ రూపం హరి, మరొక సగుణ రూపం పరమేశ్వరుడు. మనం భాగవతంలో హరి అనేటువంటి సగుణ రూపాన్ని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాము అనే విషయాన్నే కదా మనం మనసులో ఉంచుకున్నాము. కాబట్టి యక్షులకు రాజు కుబేరుడు పరమేశ్వర సఖ్యాన్ని పొందినా, ఆ పరమేశ్వరుణ్ణి పొందినా సరే ఆయన్ని కూడా చేర్చుకోవచ్చు. ఆయనే కదా ధ్రువుడికి సరి అయిన ఉపదేశం చేసి మంచి దారిలో పెట్టినవాడు, కాబట్టి ఆయన్ని తీసుకోవచ్చు. రాక్షసులు, అబో మనకి విభీషణుడు ఉండనే ఉన్నాడు, రాక్షస జాతికి చెందినవాడు, ఆయన అచ్యుతాం గతః. స్త్రీల్లో చాలామంది ఉన్నారు, వారు వీరు ఎందుకు దేవహూతే ఉంది, ఈయనకి పరమాత్మకు తల్లిగా వ్యవహరించినటువంటి దేవహూతే ఉంది, పరమాత్మ ఉపదేశాన్ని అందుకున్న ఆవిడే ఉంది, సాధన గట్టిగా చేసి పరమాత్మలో లీనమైంది అని అనుకున్నాము. శూద్రాహ, విదురుడు మొదలైనటువంటి శూద్రులు ఉండనే ఉన్నారు. వ్రజౌకసహ, గొల్లపల్లిలో ఉండి ఏ పని ఏ లోక వ్యవహారము లేనటువంటి వాళ్ళు కృష్ణావతారంలో ఎంతోమంది గోపాలకులు సంతి అచ్యుతాం గతాః, ఆ పరమాత్మను చేరుకున్న వాళ్ళు తెలుసు మనకి. ఖగాహ, వారు వీరెందుకు గరుత్మంతున్నే తీసుకోవచ్చు పక్షుల్లోనూ. మృగాహ, వారు వీరెందుకు ఏనుగు గజేంద్రుడే తీసుకోవచ్చు. అలాగే పాపజీవాహ, కేవలం పాపమే, ఇంకొక ప్రాణిని పట్టుకుని తినటమే పనిగా ఉండేటువంటి పాములు మొదలైన జీవాలు, కాళహస్తీశ్వరుణ్ణి చేరుకున్నటువంటి ఆ పామును తీసుకోవచ్చు. ఇలా చాలామంది జీవుల్ని తీసుకోవచ్చు. పాపజీవాహ సంతి అచ్యుతాం గతాః. అచ్యుతాం, ఆ పరమాత్మ రూపాన్ని పొందిన జీవులు చాలామందే మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు మొదలు పెట్టుకున్నటువంటి సాధన ఆయా జన్మలలోకి వచ్చేసరికి ఒక పరిపాకానికి వచ్చింది. పరిపాకానికి వచ్చేసరికి వాళ్ళ జన్మ కనీసం మానుష జన్మ కూడా కాకపోయినా సరే, మనిషి జన్మైనా సరే, చెప్పుకోవడానికి గొప్ప జన్మ కాకపోయినా సరే, వాళ్ళందరూ మంచి స్థాయికి, పరమాత్మను అందుకునే స్థాయికి వెళ్ళిపోయారు అని ఉంది. కాబట్టి పరమాత్మకు ఏ జన్మ అక్కర్లేదు, ఏ కర్మ అక్కర్లేదు, ఆయనకు కావలసింది నిర్మలమైన భక్తి మాత్రమే. ఆ నిర్మలమైన భక్తి ఉంటే అందరినీ ఆయన లోపలికి తీసేసుకుంటాడు అనే విషయం స్పష్టమవుతోంది అని మనం చెప్పుకోవచ్చు. ప్రహ్లాదుడి వాక్యానికి వ్యాఖ్యానంగానే ఎందుకు చెప్పుకోకూడదు అంటే, ప్రహ్లాదుడు ఉన్నప్పుడు ఇంకా ఈయన విభీషణుడు పుట్టాడా లేదా కృష్ణావతారం వచ్చిందా, ఆయన దాని గురించి ఎందుకు మాట్లాడతాడు అని అక్కర్లేని ప్రశ్నలు రాకుండా మనం ప్రహ్లాద వాక్యం నుంచి బయటికి తెచ్చేసి ఆయన చెప్పినట్లుగా కాకుండా మనం చెప్పుకున్నట్లుగా అనుకుని మనమే ఇన్ని రకాల ఉదాహరణలు చూసుకుని చెప్పుకోవచ్చు. దైతేయ యక్ష రక్షాంసి స్త్రియ శూద్రా వ్రజౌకసః ఖగా మృగా పాపజీవా సంతి అచ్యుతాం గతాః అని ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు నిర్మలమైన భక్తి ద్వారా ఏ జన్మలో ఉన్నా సరే, ఎవరైనా సరే పరమాత్మను చేరుకోవచ్చు అని ఖరాఖండిగా చెప్తున్నాడు. దాన్నే తన ఉపసంహార శ్లోకంలో చెప్తున్నాడు. ఏతావానేవ లోకేస్మిన్ పుంసస్వార్థః పరస్మృతః ఏకాంతభక్తిర్గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం అని. మనిషి జన్మకి పెద్దగా విలువ లేదు. మనిషి జన్మ పెద్దగా పనికొచ్చే జన్మేం కాదు, చెప్పుకోవడానికే తప్ప పెద్దగా పనికొచ్చే జన్మ కాదు. కానీ లోకేస్మిన్, ఈ మనిషి జన్మలో లేదా మనిషి ప్రధానంగా ఉండేటువంటి ఈ భూలోకంలో
పుంసః మనిషికి ఏతావానేవ స్వార్థ, అందుకోవటానికి వీలుగా ఉండేటువంటి ప్రయోజనం ఇంతే ఇంతే. ఏతావానేవ స్వార్థ, అందులోనూ పరహ, తాను అందుకోవాలని అనుకునే వాటన్నిటికంటే కూడా గొప్పది, అన్నిటికంటే చిట్ట చివరి ప్రయోజనం. ఏతావానేవ లోకేస్మిన్ పుంసః స్వార్థః పరః స్మృతః, ఇంతే అని శాస్త్రాల్లోనూ అక్కడక్కడ చెప్పబడింది. లేదా పెద్దలు ఎవరైనా సరే పురుషుడికి అందుకోవలసినటువంటి ప్రయోజనం, చివరి ప్రయోజనం ఇంతే అని తేల్చి చెప్తున్నారు. ఏతావానేవ లోకేస్మిన్ పుంస స్వార్థ పరస్మృత. ఏమిటది? ఏకాంత భక్తిర్గోవిందే, ఆ గోవిందుడి మీద ఏకాంత భక్తి, వేరే విషయాల మీదకు పోనివ్వకుండా, వేరే విషయాల మీదకు ప్రీతిని చెదరనివ్వకుండా ఆ గోవిందుడి మీదే భక్తిని ఉంచుకోవటం అనేటువంటి ఏకాంత భక్తి గోవిందే. అది ఎట్లా? యత్ సర్వత్ర నిరీక్షణం, యత్ సర్వత్ర తదీక్షణం. అది ఎట్లా వస్తుంది అంటే ప్రతి వస్తువులోనూ ఆయన్ని చూస్తే వస్తుంది. ఏ వస్తువును చూసినా ఇది గోవిందుడి యొక్క రూపం, ఏ వస్తువును చూసినా ఇది శ్రీహరి యొక్క రూపం, ఏ వస్తువును చూసినా ఇది పరమాత్మ యొక్క రూపం, పరమాత్మ యొక్క కార్యం అని చూడటం అలవాటు చేసుకుంటే వస్తుంది. యత్ సర్వత్ర తదీక్షణం. ఇదే చేయవలసింది పని, ఇదే చివరి ప్రయోజనం అనుకోవచ్చు అని ప్రహ్లాదుడు అంటున్నాడు. ఏతావానేవ లోకేస్మిన్ పుంస స్వార్థ పరస్మృతః ఏకాంత భక్తిర్గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం అనే ఈ శ్లోకంలో ఆ గోవిందుడి మీద వేరే అపేక్ష లేనటువంటి భక్తి, ఆ అపేక్ష లేనటువంటి భక్తి ప్రతి వస్తువులోనూ గోవిందుణ్ణే చూడటం అనే ద్వారా సాధించుకొని ప్రతి వస్తువులోనూ గోవిందుని తప్ప మరొకదాన్ని చూడకుండా పోవటం అనే స్థితికి చేరుకోవటమే అసలు సిసలు సాధించవలసినటువంటి ప్రయోజనం అని ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. అంటూ 55 శ్లోకాలు ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నాడు. ప్రహ్లాదానుచరితే దైత్యపుత్ర శాసనం లేదా దైత్యపుత్రానుశాసనం అనే పేరు ఈ అధ్యాయానికి ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఈ అధ్యాయంలో ప్రహ్లాదుడు రాక్షస పుత్రులకి వాళ్ళ ద్వారా మనలాంటి వాళ్ళకి కూడా మంచి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని తాను చెప్తే నమ్మకపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనే అభిప్రాయంతో తన గురు పరంపరని చెప్పాడు. నారాయణుడు, బ్రహ్మగారు, నారద మహర్షి, తాను అనే వరసను కూడా చెప్పాడు. ఆ వరసను చెప్పి ఆ నారదుడు నాకు చెప్పాడు, అందులోనూ నారదుడు నేను తల్లిగారి గర్భంలో ఉండగా చెప్పాడు. తల్లిగారికి నాకు సమానంగానే చెప్పాడు, కానీ ఆవిడ మర్చిపోయింది, ఆవిడ వ్యవహారాల్లో పడి మర్చిపోయింది, నేను మాత్రం మర్చిపోలేదు, గట్టిగా పట్టు కూర్చున్నాను అని చెప్పాడు. చెప్పి ఆయన చెప్పిన విషయాలన్నిటినీ క్రమంగా చెప్పి ఆత్మతత్వాన్ని అందుకోవటానికి భక్తి అనే సాధనం, ఆ భక్తి అనే దాన్ని నిలబెట్టుకోవటానికి వైరాగ్యం, ఆ వైరాగ్యాన్ని సాధించడానికి దోషదర్శనం దాటిన తరువాత పరమాత్మనే శాశ్వతమైన తత్వంగా భావించుకోవటం, శాశ్వతమైన తత్వమైన పరమాత్మ మీదే భక్తిని నిలబెట్టుకోవటం అనేటువంటి అంశాలను ఈ అధ్యాయంలో చెప్పాడు. ఈ అధ్యాయంలో చెప్పి ఇక్కడికి తన ఉపదేశాన్ని దైత్య బాలకులకు పూర్తి చేశాడు. పిల్లలు చాలా యోగ్యులు అనుకున్నాం. వాళ్ళు చాలా ఓర్పుగా ఆయన వైపు నుంచి చూపులు కూడా మరల్చకుండా జాగ్రత్తగా వింటున్నారు అని అనుకున్నాం. అఫ్కోర్స్ మనం కూడా యోగ్యులమే, మనం కూడా దీన్ని నిదానంగానే చాలా రోజుల పాటు ఓర్పుగా అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాము. కానీ ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలన్నీ మన చెవుల్లోకి ఇంకా చేరవలసిన అవసరం ఉంది. మన చెవుల్లో ఇంకా గింగురాలు తిరగాలి, ఇంకా కూడా చెవుల్లోంచి మనసులోకి వెళ్ళాలి, ఇంకా కూడా మనసులో లోపలికి వెళ్ళాలి, ఇంకా గుచ్చుకుని అక్కడ ఉండేటువంటి మిగతా వాటిని తోసేసి ఈ మాటలే అక్కడ నిలబడాలి. ఆ స్థితికి మనం ఇంకా రావాలి అంటే మన ఆలోచన ధోరణి మారాలి. ప్రహ్లాదుడు చెప్పినట్లు మనం ఎటు పోతున్నాము, ఎటు పరుగులు పెడుతున్నాము, అసలు ఎటు వెళ్ళాలి, పరుగులను ఆపి ఎక్కడ ఉండాలి అనే విషయం మీద మనకు ఆలోచన సాగాలి. ఆలోచన సాగటానికి ప్రహ్లాదుడు చెప్పినటువంటి విషయాలు
ప్రహ్లాదుడు ఎక్కడి నుంచి ఈ విషయాలను తీసుకొచ్చాడో ఆ వాక్యాలు, ఆ మూల వాక్యాలు ఇవన్నీ మనకు దోహదం చేస్తాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా మనం పరిశీలించుకొని ఆలోచన విధానాన్ని మార్చుకొని కొత్త ఆలోచనలు చేసుకుని మనం ఈ విషయం మీద నిర్ణయం తీసుకుందాం. తీసుకున్న నిర్ణయాన్ని క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క అడుగుగా మార్చుకుంటూ మనం చివరికి అందుకోవలసినటువంటి ప్రయోజనాన్ని అందుకుందాం. మనం వేసే చిన్న చిన్న అడుగులు ఏం ప్రయోజనాలు తెస్తాయి, ఏం ప్రయోజనాలను ఇస్తాయి అనేటువంటి సందేహం మనకెప్పుడూ అక్కర్లేదు. గచ్చత్ పిపీలికా పంక్తి సముద్రమతిలంఘతి అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి అని ఒక వాక్యం. చీమలు ఎంత శరీరం వాటి అడుగులు ఎంత వేగంగా పడతాయి, కానీ అవి నిరంతరం నడుస్తూనే ఉంటాయి కదా. నడుస్తూనే ఉంటాయి కాబట్టి అవి ఎప్పటికైనా ఒక సముద్రాన్ని దాటవచ్చు. కానీ ఒక్కసారి రెక్కలిలా అల్లారిస్తే సముద్రాన్ని దాటేసే వైనతేయుడు అంటే గరుత్మంతుడు కూడా కదలకుండా కూర్చుంటే ఎక్కడికి వెళ్ళలేడు. కాబట్టి సామర్థ్యం అనే దాన్ని ఎలా ఉంచుకున్నా సరే, సామర్థ్యం అనేది ఎలా ఉన్నా సరే ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనకు గరుత్మంతుడంత సామర్థ్యం అక్కర్లేదు, కానీ చీమలు బారుకున్నంత కనీస ప్రయత్నం ఉంటే చాలు. ఒక చిన్న చీమ లాంటి ఒక్క అడుగు వేస్తే చాలు, మనం ఎప్పటికైనా సరే ఈ సముద్రాన్ని దాటిపోగలము అని విశ్వసిద్దాము. అలా మనతో ఈ సముద్రాన్ని దాటించవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వరః ప్రియః. భూతైర్మహద్భిः స్వకృతైః కృతానాం జీవసంజ్ఞితః. దేవోసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవ వా భజన్ ముకుంద చరణం స్వస్తి మాన్స్యాద్యథా వయం. నాలం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వాసురాత్మజాః. ప్రీణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞతా. న దానం న తపో నేజ్యా న శౌచం న వ్రతాని చ. ప్రీయతే మలయా భక్త్యా హరిరన్యద్విడంబనం. తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే. దైతేయా యక్ష రక్షాంసి. స్త్రియః శూద్రా వ్రజౌకసః. ఖగా మృగాః పాపజీవాః. సంతి హ్యచ్యుతతాంగతాః. ఏతావానేవ లోకేస్మిన్ పుంసః స్వార్థః పరస్మృతః. ఏకాంతభక్తిర్గోవిందే యత్సర్వత్ర తదీక్షణం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.